బ్యాక్ టు అనదర్ వీడియో. ఈసారి అయితే వచ్చాం మెగా మ్యాన్షన్ టైకూన్లోకి. ఎస్ గైస్, ఇప్పుడు మీకు ఎక్కువ పీపుల్ రారు గైస్, ఎందుకంటే కొంతమంది లీవ్ అయిపోయారు. లైక్ హేమజ్ నా ఆడితో మనం పెట్టుకోకూడదని తెలిసింది గైస్. ఆడు అనుకున్నారు ఎవరు ఎందుకోసం జాయిన్ అయ్యాడా? నీకు తెలిసినట్టయితే నెట్వర్క్ ప్రాబ్లం అడిగి చాలానే అడిగదరా. సో వాడు అఫీషియలీ గ్రూప్ నుంచి లెఫ్ట్. లీవ్ అంటే మేము పంపిస్తాం కదా, నెట్వర్క్ ప్రాబ్లం కదా. ఆ డ్రీమ్ కూడా ఎప్పుడు ఒకటే ఉండేది గైస్, ఎలక్ట్రీషియన్ ఎప్పుడు అవుతాననేసి. నేను మించి మాట్లాడను, మళ్ళీ మీరు నన్ను కామెంట్స్లో వేసుకుంటారు. సో గప్చుప్ సాంబార్ బుడ్డి. అండ్ కొంచెం ఆడికి నాకు గొడవ అయింది గైస్. సో హీ లెఫ్ట్ గైస్. మనకు కొత్త హౌస్ అన్లాక్ అయింది, కొత్త కారు అన్లాక్ అయింది. అంత కట్టేవన్నా నువ్వు కట్టావు కదరా లాస్ట్ టైం నాతోటి. ఏం కట్టాను? ఏ కట్టలేదే, 2 రోజులు వెళ్తేనంతే. ఓ డామ్ ఇట్. ఎంత అయింది మొత్తం? నాదే ఇంకా తెలియ చూస్తున్నాను. సెకండ్ ఇది ఏదో 50 పాయింట్ చేస్తుంది అక్కడ కొని, ఏదో కట్టాలట. అది కట్టేసి చెప్తాను. నేను మాత్రం వేరే ఇచ్చా. ఐఎమ్ ఆల్సో వెరీ పూర్. నీకు ఇన్కమ్ ఎంత అన్న చెప్పు ఫస్ట్. మేరే ఇన్కమ్ 900. నా ఇన్కమ్ ఎంత తెలుసా? $967. నా ఇన్కమ్ ఎంత తెలుసా? ఎంత? 35. జోక్ అద్దే, జోక్లు వేసే టైం కదా. నిజంగా నాకు ఆల్రెడీ చూడు. ఫస్ట్లో నాకు 35 రూపీస్ కూడా వచ్చాయి కాదు కేసు, మీకు తెలుసు కదా. మా తమ్ముడికి అప్పుడు చాలా వచ్చేసినాయి. Yep, and poor again. ఎక్కడ రా ఇది ఏదో. ఓకే ఓకే, మీరు చూసారు, నేను చూసాను అంతే, ఇంకెవరో చూడలేదు వేసి. 10.1 ట్రిలియన్ లీడర్ బోర్డులో చూడద్దు అబ్బాయి, ఇందులో ఎవడున్నాడు చూడు ఫస్ట్. 10.1 ట్రిలియన్ ఉంది గైస్, ఎవడో టాప్ ప్లేస్లో. సో ఇట్స్ హార్డ్. అన్న ఈవెంట్ జరిగిందా? క్రిస్మస్ ఈవెంట్ ఏమో లాంబోర్గిని పెట్టలేదు. సరే గైస్, మీకు అప్డేట్స్ వస్తాయి అంటే ఇప్పుడప్పుడే రావు గైస్. మ్యాన్షన్ టైకూన్ కానీ మ్యాన్షన్ టైకూన్స్లో కొత్త కార్లు వచ్చినాయి, ఇప్పుడప్పుడే రావు. బట్ మీకు అప్డేట్స్ వస్తాయి ఇక త్వరలోనే. వార్ టైకూన్ అయితే కంపల్సరీ అప్డేట్స్ పెడతాం మేము త్వరలోనే. ఎస్ గైస్. సో అంటే కొంచెం టైం పడుతుంది గైస్, మాకు ఖాళీ ఒకటి ఉండట్లేదు. అంటే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాం ఒక సైడ్ నుంచి, ఎగ్జామ్స్ ఎదురు పడుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే మనీ కావాలి. ఎక్స్ట్రీమ్లీ రాదు. ఏం చేయాలంటే మనీ కావాలి. ఐ వాంట్ మనీ, ఐ వాంట్ టు బై మనీ. మనీ రోబక్స్. ఒకసారి ఈ జేబులో ఉన్నాయి చూస్తాను. ఇదేంటి ఈ శ్రీని జేబులకి కన్నాలు ఉన్నాయి, ఎక్కడో పడిపోయినట్టున్నాయి. రోబక్స్ లేవరా, ఎక్కడో పడిపోయినాయి. జోక లేదు పంచు. అండ్ స్లోగా అంటే కొంచెం వినిపించకపోతే కొంచెం చూడండి గైస్, ఎందుకంటే నాకు కొంచెం ఫీవర్గా ఉంది. అంటే ఫీవర్ కాదు, కొంచెం కాఫ్ అయిన ఉంది. సో మీకు సరిగ్గా వినిపించకపోవచ్చు. నేను ఆల్మోస్ట్ నాకు మ్యాథ్స్ ట్రై చేస్తున్నాను, బట్ స్టిల్. ఎస్ గైస్,
మా తమ్ముడు మాత్రం లౌడ్ అండ్ క్లియర్గా వినిపిస్తుంది అండి గైస్. పర్లేదు, మీరు బాధపడద్దు. సార్ నేను పార్ట్ టైం జాబ్ చేయొచ్చా? మా ఇంట్లో ఇక్కడ 2 పెంటలు ఉన్నాయి. నీ మొహం అంబానీ హౌస్లో జాబ్ వస్తుందా? ఏ అంబానీ బాబు? పప్పు అంబానీ, ముఖేష్ అంబానీ. ఓకే, మా క్లాస్లో అక్కడ ముఖేష్ అనేసి ఉంటాడు ఆడ. ఓకే, లేదు పంచ. ఎన్నిసార్లు చెప్పాలరా పంచ అనేసి? పట్టేస్తాడా? నాకు ఇష్టం వచ్చినంత సార్లు చెప్తాను. మరి నువ్వు ఎప్పుడు గాడి అలా కొనేసావురా? స్పీకర్ ఇది ఫ్రీ కార్లు కూడా ఎడితే మన మ్యాక్షన్ అయితే సూపర్ కనిపిస్తుంది. ఓకే, అది మన మ్యాక్షన్ సూపర్ కేసు. ఇప్పుడు 1 మిలియన్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తాం కేసు. కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయిపోయిందా? అవ్వలేదు, ఇది ఒకటి ఉంది. సో 1 మిలియన్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం గైస్. టడా. ఓకే గైస్, మనం మ్యాక్షన్ కట్టేసాం. అంటే 1 మిలియన్ పార్కింగ్లో అటు అవసరం లేదండి గైస్. 1500ది ఈ కొన్నాను, వీడియోలోనే కొన్నాను. మీకు వీడియో ఆఫ్ చేశాను గైస్, అదే బై మిస్టేక్ కింద వీడియో ఆఫ్ చేశాను కదా గైస్. ఏఎఫ్కే అనేసి ఆన్ చేస్తాను మర్చిపోయాను గైస్. మనోడి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనోడు తెలీదు, మ్యూట్ చేశాను, అన్మ్యూట్ చేస్తున్నానండి. తోడు ఏం చేస్తున్నావు? షోకేస్ చేస్తున్నాను నా కార్. నా కార్ ఎలా ఉందా? నా కార్ షోకేస్ చేస్తావా, నీ కార్ షోకేస్ చేస్తావా? ఎక్కడో ఏ ఓ మన BMW M4 వచ్చారన్నా. నా కార్ అనగా మళ్ళీ ఎందుకురా అబ్బాయికి దహిక్. ఒకసారి దిగు. నీకు నరకం ఉంటుంది. ఒకసారి చూస్తుంది. తాగేసాను, పైకి పోనీ. నాకు ఇంకొక కార్ వస్తుంది. నడపడం లేదా? లేవు. ఎలా అవ్వగలరు బై? సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే గేమ్ ప్లేస్లో ఎక్స్ట్రా స్పీడ్ ఉంది మరి. మనకు రాదు. లేదు సెట్టింగ్స్లో ఇవ్వడానికి. అదిగో డ్రైవ్ ఉంది కదా, కొట్టు. నవ్వట్లే. ఏంటిది? ఎదురైన అక్కడ చూడాలి. సెలెక్ట్. ఇది 4 సీటర్ కాదా? 4 సీటరే. వావ్, బాగుంది కార్, చాలా బాగుంది. ఎంత టాప్ స్పీడ్ ఏమో తెలియదు, టెస్ట్ చేద్దామా? షూర్. ఈ కార్ నాకు ఇచ్చి నువ్వు ఇంకో కార్ తీసుకో. నేను నడపలేను కదా. 69 రా. కాదు, నేను అమ్మ ఎంత తొక్క వెళ్ళదు. ఏది ఏదో పక్కలేను. మెగా మ్యాక్షన్ టైకున్న ఒక బిల్ బోర్డ్ కూడా ఇస్తుంది అన్నమాట. ఏది? ఓకే, ఏంటిది? క్రిస్మస్ ఇలా మిగిలిన కాదు. సరే, ఎవరు? ఐ హ్యావ్ కంప్లీటెడ్ నారా. బీచ్ హౌస్ ఉంది. షల్ ఐ గో టు బీచ్ హౌస్? No? You can go, but I can't. I have to drive. With me, sit next to. What do you want to do then? Want to cry? Sorry, bye. అరే అలా కాదురా, అలా కాదురా. చచ్చిపోయా అలాగే. అలా కాదన్నాను కదా. నా దోస్తు నాకే ఓపెన్ అవుతుంది. వా సార్ గారు లాక్ డోర్స్ ఆన్లో పెట్టుకున్నారు, చూసుకోండి. ఇందా నేను వచ్చినప్పుడు నాకు ఓపెన్ అవ్వలేదు, నీకేం ఓపెన్ అవుతుందిలే. మరి అడవడం చూడండి గేస్, నా డోర్స్ నాకే ఓపెన్ అవ్వట్లేదు. వావ్ అంట. ఓల్డ్ కార్స్లో ఏమన్నా గేస్, ఇందులో ల్యాంబర్గినే ఉండేది గేస్, ఇంకా గుర్తు నాకు, కొన్నాను ఒకసారి.
rolling up in my Lambo. Hey, rolling up in my Lambo. సరే గైస్ మనం వెళ్ళిపోదాం. హెలికాప్టర్ వేసినాము. అదే మెగా మ్యాన్షన్ టైకున్లో చేసినట్టే ఇక్కడ చేద్దాం. మెగా మ్యాన్షన్లో కొత్త కార్లు కూడా కొంటున్నాను, మీకు చూపిస్తాను అన్నీ. అంటే యాట్ మ్యాన్షన్ గడిసాం గైస్, బీచ్ మ్యాన్షన్ గడిసాం. ఈ అన్నిటిలో కార్లు నిండిపోయి ఉండాలి కదా. డోర్ ఓపెన్ అవ్వట్లేదు అందుకనే. బ్రదర్ నాకు ఒక డౌట్ రా, ఏం మాట్లాడుతున్నావు? అట్లీస్ట్ నీకన్నా ఐడియా ఉందిరా. మరి డోర్ ఓపెన్ అవ్వబోతుంది ఏంటి భయ్? ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇదేంటి గైస్ అంత స్లోగా ఉంది? హెలికాప్టర్ ఇంకేమనేది స్పీడ్ అంతా స్పీడే కనిపించట్లేదు కరెక్ట్నే. గాలిలో ఏదో పిల్లి వెళ్తున్నట్టు వెళ్తుంది. ఫోన్లో ఏదైనా వెళ్తుంది. చెయ్యి గో. ఇది బాగుంది. నేను ఇది మనకు బాగుంది గేస్. ఇప్పుడు ఇక్కడ బ్రదర్ గేస్ మీరు చూసారు కదా ఎంత అడిగింది గేస్ ఇది. నేను ఈ బాబోయ్ వెరీ కాస్ట్లీ గేస్. తడు నువ్వు ఇక్కడ కొత్త కదా, వచ్చేటప్పుడు ఒక ₹1,00,000 రెడీ చేసుకుంటారా? లేకపోతే నువ్వు ఇక్కడ ఏం పని చేయవు. నేనే పని చేయట్లేదు, నువ్వేం చేస్తావు? ఏం పర్లే. పర్లేదులే అలాగే రా. ప్లేట్లు నాకు పిచ్చేసి పంపించేస్తుంది అలాంటి రకం. టంగ్ స్లిప్ సరే. పిల్లలు ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కిడ్స్ ఉంటే రే అన్యాయం అయ్యా. అయ్యయ్యో బేస్మెంట్ కొన్నాను రా, 993K. బై మిస్టేక్ తెలిసి చెయ్యి కొనేసాను. ఇలా చూడనా ఏంటి దూరం లేదు నాకు బయటికి వెళ్ళాకే. ఎక్కడ ఉన్నా నా మ్యాక్సిమం నేనే రీసెర్చ్ చేసుకున్నాను బయటికి వెళ్ళాక దారి లేక. నాకు జరగాల్సింది అదే అన్నావు కదా, నీకు జరగాల్సింది ఇదే. ఓ ఇలా ఉంటాయి గైస్ బీచ్ మ్యాక్షన్లో. ఓకే మనం ఓన్డ్ కార్స్, మన 2 పెద్ద కార్లు ఇక్కడ స్పాన్ చేసేద్దాం. ఎంత 2 పెద్ద కార్లు? ఒకటి 300K, ఇంకోటి 100K. అంతే. సూపర్, చూడడం కూడా బాగుంది. మన డ్రైవ్ సూపర్. గైస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇండియన్ ఫ్యాన్స్ ఉంటే పక్కా మర్చిపోకుండా గుర్తించుకుని మళ్ళీ చూడండి గైస్. ఎప్పుడు పడింది మ్యాచ్? సండే గైస్. మర్చిపోకుండా ఇండియన్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం సండే కంపల్సరీ చూడండి. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఉంది, చూడండి గైస్. కంపల్సరీ వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఉంది, మండే చూడండి. ఓకే, అందులో విన్ అవుతేనే మనం సెమీఫైనల్స్కి వెళ్తాం గైస్ వరల్డ్ కప్కి. ఐపీఎల్ కూడా ఇష్టమే. నా ఫేవరెట్ టీం అయితే సిఎస్కే. Come on guys, who doesn't like CSK? The Captain Cool is there. The Captain Cool. సెకండ్ ఫేవరెట్ టీం అయితే ఆర్సీబీ. ఎందుకంటే ఒక పక్కన కెప్టెన్ కూల్ అయితే ఇంకొక పక్కన కెప్టెన్ యాంగ్రీ ఉన్నారు. సో అఫ్ కోర్స్ భయ్యా నీ పాతనకం ఎక్కడ కూడా జనరేట్ అవుద్ది. కలిసి ఇక్కడ కట్టింది అక్కడ పెరుగుద్ది. అదే మొత్తం కలిసిరా, ఇక్కడ కట్టిస్తే అక్కడికి కూడా పెరుగుద్ది. సో నువ్వు రెండిట్లో ఎక్కడైనా ఉండొచ్చు. అయ్యా ఏంటి అంత కట్టుకోకూడదు, లాగ్ అవుతుంది.
నాకు బ్రదరు ఏడకి వచ్చిన తర్వాత అస్సలు నీకు అయిపోతుంది చూడు. 8K చైరు కూర్చుని కుర్చీ జాన్సన్ కుర్చీ అనుకుంటున్నాను నాకు తెలుసు. హలో సార్, ఇది క్యాక్టసా లేకపోతే 3D పెన్తో చేసిన ప్రింటా? ఏంటి కేసు ఎలా ఉంది ఇది? ఏమేమి ఉన్నాయి మనకి? బీచ్ హౌస్, పెంట్ హౌస్, ట్రాపికల్ హౌస్, మెగా యాక్ట్. ఓకే, ఎవరికైనా మెగా యాక్ట్ ఉందా? సరే కేసు మనం రేటింగ్ చూద్దాం. అదే లీడర్ బోర్డ్ ఎవడు హైయెస్ట్. క్రీపీ మ్యాన్ అంటారా 600K పెట్టుకు కూర్చున్నాడు. అయితే ఫస్ట్ మనమే హైయెస్ట్ అనమాట. ఎవడాడు? ఒక సెకండ్. క్రీపీ మ్యాన్ 600K, సెకండ్ హైయెస్ట్ నేను. బాగానే రా రిచ్ 38K పెట్టుకుని. ఓకే నువ్వు బీచ్ మ్యాక్షన్కి వెళ్తే నేను ఎక్కడ ఉన్నాను? నువ్వు లేట్గా స్టార్ట్ చేసావు కాబట్టి. యూ స్టార్టెడ్ లేట్ బ్రో. మెగా చాలా గద్దనుకున్నా వెళ్ళాలనుకుంటున్నాను ఒకసారి మెగా. నాకు ఎవరో ఫ్రెండ్ చేస్తారు గైస్. ఆ ఫ్రెండ్ ఆ మెగా ఆర్ట్కి వెళ్ళాం. ఇంకా పెళ్ళింగ్ ఉంది గైస్. లిటరలీ ఒక్క డోర్ వచ్చి 1 million అంది గైస్. 1 mil. మనం పూరైపోయాం గైస్ ఆల్రెడీ ఈజీగా. ఇటు ఎవరి దగ్గర బోట్ ఉంది గైస్. నా పక్కన అదే ఒక బీచ్ మ్యాన్షన్ పెట్టుకు కూర్చున్నాడు నా పక్కన. ఇంటికి వెళ్తున్నాడు. మనకు అన్లాక్ అయిపోయింది గైస్. సూపర్. ఏంటి ఆడ బీచ్ మ్యాన్షన్లో ఉన్నాం ప్రెసెంట్. ఆడ బీచ్ మ్యాన్షన్లో ఉన్నాం గైస్ మనం ప్రెసెంట్లీ. అది గైస్ ఇప్పుడు ఆడ బీచ్ మ్యాన్షన్లో ఉన్నాం. ఎలివేటర్ మన పనిచేస్తుంది గైస్ ఇది. ఓకే ఫ్లోర్ 0 నాకు ఏమైంది? వావ్ సార్ నాకు పాప్కార్న్ కావాలి. ఈ అల్ట్రా రిచ్ ఊరినాయను. ఇదేంటి గేస్ ఇండోర్ పూల్ వేకంగానే. ఇది ఎలా ఉందనుకుంటున్నారు గేస్? సెలబ్రిటీ ఎస్కేప్ హౌస్లో ఉంది. ఎక్కడైనా సీక్రెట్ లేవా? ఊరినాయను సార్, ఇది బాత్రూమా లేకపోతే ఇంకేమన్నా? కొంతమంది ఇల్లే అంత ఉంటాయి కదా గైస్. టీవీ ఒక మార్బుల్ తోటి చూడడం గదిరిపోయినాయి రండి మరి. ఇక్కడ లోపల సూపర్ అన్న. ఫ్యాన్ అయిపోయాను మేము. సూపర్. 3rd ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. నో వే భయ్యా, ఒక ఫ్లోర్ అంతా జిమ్మే. ఎస్, ఒక ఫ్లోర్లో సగం అంతా జిమ్మే. 3rd ఫ్లోర్ అంతా జిమ్. మిగతాది అంటే టెర్రస్. హెలికాప్టర్ కొంచెం స్పీడ్ వెళ్తా బాగుంటుంది. అస్సలు స్పీడ్ వెళ్ళలేదు. చాలా ఇది కొత్తది కొనొచ్చా? లేదురా అబ్బాయి, కొత్తది కొనడానికి లేదు. లేకపోతే కొనేది ఇప్పుడు. సూపర్. 2nd ఫ్లోర్. సార్ ఈ ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టాను కొంచెం. నీకు ల్యాప్టాప్ కూడా ఉందా? నాది కాదు, వేరే వాడి దెబ్బ కొంచెం డబ్బులు వస్తాయనేసి బ్యాగ్లో పెట్టింది అనుకుంటా. గేస్ ఇది మాస్టర్ బెడ్రూమా లేకపోతే బ్రదరు
అర్జెంటుగా ఇది ఎక్కడ ఉంది గైస్? హే, ఎవడైనా ఓపెన్ విండోస్ బాత్రూంలో పెట్టుకుంటాడు గైస్? బొరలేదు. బ్రదరు, నువ్వు ఉన్నావు కదా, బ్రిడ్జ్ ఎక్కే కదా, ఆ? నీ బొమ్మకి ఫేస్ రైట్గా రా చెప్తాను. బ్రిడ్జ్ ఎక్కేది వాళ్ళు. బ్రిడ్జ్ ఎక్కేసి కిందకు వచ్చేస్తావు కదా, ఓకే, సిటీ ఓకే. నుంచి బ్రిడ్జ్ దిగిపోయిన వెంటనే లెఫ్ట్ తిరుగు. త్వరగా రా బాబు, అసలు అదిరిపోయింది. మ్యాన్షన్ అన్నట్లేదు. స్పీడ్ అనుకుంటున్నాం. 100 కూడా హిట్ అవుతుంది మినిమం. ఆడ ముందు నా మ్యాన్షన్ తక్కువ అన్నదమ్మ. బట్ ఆడ మ్యాన్షన్ ముందు కార్లు ఏం లేవు, నా మ్యాన్షన్ ముందు బోల్డ్ కార్లు ఉన్నాయి. వచ్చేటప్పుడు చెప్పి నేను ఎప్పుడు కట్టుకుంటాను. వెల్కమ్ టు మలబార్ షో సార్. అక్కడ మలాబార్ డైమండ్స్ అన్నట్టు ఇదేంటి గైస్? ఫస్ట్ టైం అనుకుంటా. బోర్డే ఉంది అక్కడ. ఎక్కదా వచ్చావు అప్పుడే? ఒకసారి నా 9,000 రూపీస్ పెట్టి కుర్చీలకి వేస్ట్ చేస్తున్నాను. 600,000. ఒరే, ఎన్ని కుర్చీలు కావాలరా? ఉండేదే నేను ఒక్కడిని, దానికి ఎన్ని కుర్చీలు రా? ఓకే బ్రదర్, నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. 600,000 ఒక రూమ్కి సరిపోతుంది. ఇంకా ఒక ప్లాంట్కి అంతే. వచ్చావా? ఈ కార్ ఓకే, నువ్వేనా? నా ఇదిగో పార్క్ చేసాను చూడు సార్, నా వాల్స్ నా జీ వ్యాగన్ టచ్ అవుతుంది. ఇటు వచ్చే వాట్ ఇస్ దిస్ కార్? ల్యాంబర్గిని. వెళ్ళి సార్ లోపలికి. అమ్మో లిఫ్టే. లిఫ్ట్ రారా? లిఫ్ట్లోకి రా సార్, రా లిఫ్ట్లోకి. వచ్చావా? కిందకు వచ్చే, ఫ్లోర్ 0 కొట్టు. ఓహ్ మై గాడ్. పాప్కార్న్ రా. ఒకసారి రా, ఒకసారి రా నాతో. ఎక్కడన్నా ఇక్కడ ఒకసారి ఇటు రా, ఇటు రా, ఇందులోకి రా. ఇంకొకసారి రా నాతో. ఇటు ఇందులోకి రా. ఓ మై గాడ్, చాలా పెద్దది కదా, ఇందులోకి వెళ్ళి ఒకసారి. చీ లే, నాతో ఒకసారి మళ్ళీ. అక్కడ ఎన్ని రూములు ఉన్నావో తెలియట్లేదు. ఇక్కడ ఎక్కదా? ఇక్కడ ఏంటిది? వైన్ రూమ్. దా ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది భయ్య. దా ఇప్పుడు ఏం చేస్తామంటే 3rd ఫ్లోర్కి వచ్చి. ఇది జిమ్, అది టెర్రస్. దీనికి మించి ఈ ఫ్లోర్లో ఇంకేం లేదు. ఏం చేస్తున్నావు భయ్య? ఓర్లే రా, ఇంకా ఉందిరా. పైకి ఇస్తున్నాను కింద ఉంటే. ఓహో, అదే లీవ్ అయిపోయాను. ఓ బ్లాక్ చేస్తా అనుకుంటా. లీవుడు. సరే నేను కలిపా. సరే బాయ్. మనం డబ్బులు తీసుకుని కడుచుకున్నాం. ఈ వీడియోలో ఇది అయిపోతే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో చూడండి. 500K ఒక రూమ్కి సరిపోదా?
పెద్ద ఎక్స్పెక్ట్ చేయట్లేదు గేస్, ఒక రూమ్ సరిపోతే చాలు నాకు. ఎందుకంటే అసలు ఇదంతా మనకు సంబంధం, ఓన్లీ ఈ రూమ్ ఒకటి. సార్ నేను తెచ్చింది 500K 1K. చాలా త్వరగా అయిపోతున్నాయి గేస్. 1 మిలియన్ కూడా సరిపోతుందేమో. 1 మిలియన్ చూసారు కదా గేస్ మీరు ఎంత కట్టాను. 1 మిలియన్ తెస్తే చొక్క కట్టాను. ఏంటది మహా అంత స్లోగా ఉంది కారు. 45 మైల్స్ అంటే నేను టాప్ స్పీడ్. కొత్త కారు కొనుక్కోరా. డబ్బులు నేనేమో డబ్బులు ఇవ్వలేను. దీని మీద స్పెండ్ చేస్తున్నా. 230K ఫైనల్. నీకు హైయెస్ట్ ఎప్పుడైనా వచ్చింది అంతరా? ఇదే సరే ఎన్న అనుకుంటా అన్నీ అయిపోతాయండి. అంతేకా అంతేకా ఎలా మన జీ వ్యాగన్లో బయటకు వెళ్దాం. బ్యాగులు ఇంకొకటి ఇల్లు ఉంది రోయ్. ఈ ఇల్లు సగమే కంప్లీట్ చేశాడు. అసలు నీకు ఒకటి చూపించాల్సిందిరా. మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందంటే, ఇప్పుడు అందులో హాల్ ఉంటుంది కదా మ్యాన్షన్లో, ఆ హాల్ అంత ఉంది. 85 అది దీని టాప్ స్పీడ్. 87, 89, 90 బ్రదర్, 92. ఓకే ఓకే రాపే తట్టుకోలేకపోతున్నాను. స్కిడ్ కూడా వేస్తుందిరా. వేస్తే స్కిడ్ మంది వేస్తుంది. అబ్బా పోలుతున్నాం. మంచి సినిమాటిక్ ఎంట్రీ ఇద్దాం పదనికి. ఓకే సూపర్ గైస్. చాలాసార్లు గుర్తుకున్నాం అనుకోండి. హలో 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 లోపల పెడతాం గైస్. లేకపోతే ఇదే బెస్ట్ కేస్. లోపల పెట్టేద్దాం. సో మనకు దిస్తారు పట్టుకోలేదు. హలో ఎక్స్క్యూజ్ మీ. సూపర్ గైస్. ఒకటి రెడ్ ఒకటి బ్లాక్. వావ్. ఒకటి రెడ్ ఇంకొకటి బ్లాకు, రెండు కలిపితే గ్రీను. అంటే గ్రీన్ కలర్ ఒకటి కావాలి కదా, కొంటాను లేదు. కిచెన్ని పూజ చేసుకుంటున్నావు కదరా. లేదురా అలా కాదు. రిచ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే ఎలా ఏదో ప్రూవ్ చేసుకుంటాను రా. ఒక 300K కార్ కొనిసి నీకు షో ఆఫ్ చేయను చేసింది అదే అనుకో. బట్ స్టిల్ నీ గురించి నాకు తెలుసురా. కాదురా తమ్ముడు, అలా కాదురా. నీకు తెలిసింది చాలా తక్కువరా. నేను అల్ట్రా రిచ్ అని తెలియదు నీకు. నేను సూపర్ రిచ్ అనేసి తెలియదు నీకు. నేను అల్ట్రా సూపర్ రిచ్ అనేసి తెలియదు నీకు. వెళ్ళి తెలియదురా. డబ్బు ఉన్న వాళ్ళకి సిగ్గు ఉండాలని తెలియదు నీకు. అదే సిగ్గు ఉండదనేసి తెలియదు నీకు. గెస్ ఇది ఓన్లీ మన మాటలకే, రియల్ లైఫ్లో అలా కాదు. బికాస్ రెస్ట్ ఇన్ పీస్ రతన్ టాటా, బట్ హీఈస్ అ గ్రేట్ మ్యాన్. ఓకే రైలింగ్స్ గుడ్. 18K సార్. నేను పెద్ద డబ్బు ఉన్న వాళ్ళ కనిపిస్తాను కదా, అంత డబ్బు ఉన్నవాడిని కాదు సార్. మొత్తం డ్రింక్ చేసేది నేను. ఇదైతే డబ్బు ఉన్నవాడిని లేదు. టీవీ పెడదాం గేస్. ఓకే
కూర్చోనా నెక్స్ట్ థింగ్ వేరేది డీలర్షిప్ ఓపెనింగ్ ప్రైజెస్ స్టార్టెడ్ టు ఓపెన్. ఏమైందా? టీవీ చూస్తున్నాను రా. టీవీ కూడా ఉందా? టీవీ లేటెస్ట్ అంటారా? ఏ I don't have TV. బ్రదరు నువ్వు జోక్ వేస్తావో నిజం చెప్తున్నావు కూడా అర్థం కావట్లేదు. టీవీ లేకపోతే ఏంట్రా ఇంకానే. ఆర్ యూ బయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ఈఎంఐ? No. డిఎంఏ? No. On TV. అర్థమైంది. లాస్ట్ టైం నేను ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఒక రైలింగ్ మీద వేస్తే కింద పడిపోయింది. అందుకే నేను చూసుకోసారి అది ఫిక్స్ చేసుకున్నాను. టీవీ ఉంచుకున్నాను కదా. ఇప్పుడు చూస్తా సినిమా థియేటర్. ఆ ఇంటికి సినిమా థియేటర్ కూడా ఉందా? బాగానే అండి. ఇంక మేము కొంచెం ట్రైన్ చేసి వస్తాం గైస్. సో ఈ రోజు కింద గైస్. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై గైస్. Bye guys.